ఫిబ్రవరి 19 సాతానుపై దేవుని పరిమితులు. అపవాది ఒక విశ్వాసిని శోధించినప్పుడు వాడు కేవలం దేవుని ప్రణాళికలో ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తాడు. పౌలు తన శరీరంలోని ములును సాతాను దూత అని పిలిచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:7. దేవుని అనుమతి లేనిదే అపవాది ఎవరిని శోధించలేడు. క్రీస్తు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆయనను నడిపించింది దురాత్మ కాదు, పరిశుద్ధాత్ముడే. మత్తయి సువార్త 4:1. అక్కడ సంభవించినదంతా దేవుని చిత్తానుసారమే జరిగింది. క్రీస్తును యుద్ధరంగంలోకి నడిపించిన అదే పరిశుద్ధాత్ముడు ఆయనను జయశాలిగా తిరిగి నడిపించాడు. అపవాదిని ఓడించిన వెంటనే యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. లూకా 4:14. దేవుని సాధనంగా సాతాను ఒక భక్తుడిని శోధించినప్పుడు వాడు తెలియకుండానే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. పౌలు తన శరీరంలోని ముళ్ళును సాతాను దూత అన్నాడు. మరొక అనువాదం ప్రకారం అది పౌలును హెచ్చించడానికి దేవునిచే పంపబడిన దూతగా సూచించబడింది. నిజానికి ఆ శోధన వల్ల జరిగిన మేలు సాతాను స్వభావానికి విరుద్ధమైనది. ఎందుకంటే ఆ ముళ్ళు పౌలును గర్వించకుండా దీనునిగా ఉంచింది. పాపానికి ప్రేరేపించే సాతానుకు మేలు చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. కానీ దేవుడు తన దైవిక చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాడిని అనుమతించాడు. అపవాది మరియు వాని ఆయుధాలన్నీ దేవుని చేతిలో పనిముట్లు మాత్రమే. సర్వజ్ఞాని అయిన దేవుడు. సాతాను ఏ మార్గాన్ని ఎంచుకున్నా ప్రతి ఆయుధం విషయంలోనూ దేవుడు వాడికి దీటైన జవాబు ఇస్తాడు. వాడు హింసతో దాడి చేస్తే దేవుడు ఎదిరిస్తాడు. కుతంత్రంతో వస్తే అక్కడ కూడా దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవుని ముందు అపవాది మరియు వాని సమూహమంతా కేవలం మూర్ఖులే. వాడు ఎంత తెలివిగా పాపపు పన్నాగాలు పన్నినా అవన్నీ సర్వజ్ఞాని అయిన దేవుని ముందు వ్యర్థమవుతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:25లో పౌలు చెప్పినట్లు, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. సాతాను పన్నే లోతైన కుట్రల కంటే దేవుని బిడ్డలు చెప్పే బలహీనమైన ప్రసంగాలే ఎక్కువ జ్ఞానయుక్తమైనవి. సాతానుకు అహీతోపెలు, సన్బల్లటు వంటి కుయుక్తి పరులు ఉన్నా దేవుడు తన అమాయక పిల్లల పక్షాన ఉండి వారికంటే గొప్ప జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన యుక్తిపరుల ఉపాయములను భంగపరచును. యోబు 5:12. శత్రువులను వేటాడుటలో దేవుడు చూపించే జ్ఞానం విశ్వాసుల అంతిమ విజయానికి ఒక తీయని అనుభూతిని జోడిస్తుంది. ఫరోను వాని సైన్యాన్ని అన్ని రకాలుగా వెంటాడి ఓడించిన తర్వాత దేవుడు ఆ దుష్ట పాలకుల కుట్రలను తుత్తినీయులుగా చేసి తన ప్రజల రక్షణ కోసం, సేవ కోసం వాటిని వాడుకున్నారు.